తెలుగుదేశం జనసేన ఇటీవల ప్రకటించినటువంటి అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను పరిశీలించినట్లయితే దాదాపు 99 అసెంబ్లీ సీట్లకి అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. 99 సీట్లలో బీసీ అభ్యర్థులు కేవలం 18 మంది. ఆ 18 సీట్లు ఇచ్చేసి బీసీలకు పెద్ద పీట వేసామని చెప్పేసి వాళ్ళ ప్రకటించుకుంటుంది. కానీ బీసీలు ఉన్నటువంటి జనాభా ఎంత, వీళ్ళు ఇచ్చినటువంటి సీట్లన్నీ దాదాపు ఈ రాష్ట్రంలో 60% ఉన్నటువంటి బీసీలకి కేవలం 18%, 100కి 18 మాత్రమే ఇచ్చేసి వీళ్ళు బీసీలకు పెద్ద పీట వేసామనటం అనేది బీసీలను ఒక విధంగా అవమానించటం, హేళన చేయటం మాత్రమే. ఇంకోటి ఏంటంటే బీసీలు ఇవ్వాలని అడిగినప్పుడు బీసీలు టికెట్లు అడిగితే వీళ్ళు చెప్పే మాట ఏంటంటే మేము గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత ఇస్తాము అనే మాట అంటున్నారు. ఎప్పుడు బీసీలు సీట్లు అడిగినా కూడా లేదు ఎలక్షన్లు వచ్చినప్పుడు గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత. గెలుపు గుర్రాలు అనేది ఏమిటి? ఎవరు గెలుపు గుర్రాలు? ఈ రాష్ట్రంలో తెలుగుదేశం అధినేత అయినటువంటి ఎన్టీఆర్ గారిని ఓడించినటువంటి వ్యక్తి ఒక బీసీ వ్యక్తి. ఆనాడు కల్వకుర్తి నియోజకవర్గంలో చిత్తరంజన్ దాస్ అనే బీసీ వ్యక్తి ఎన్టీఆర్ని ఓడించడం జరిగింది. అంతకన్నా ఎన్టీఆర్ కన్నా బలమైన క్యాండిడేట్ ఎవరు ఉంటారు చెప్పండి? అట్లానే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ సునామీ వచ్చినప్పుడు అనేక మంది గెలుపు గుర్రాలని ఓడిపోయినప్పుడు కూడా అందులో సాక్షాత్తు ముఖ్యమంత్రి కుమారుడైనటువంటి నారా లోకేష్ బాబు ఓడిపోయినప్పటికీ ఆ టైంలో కూడా రేపల్లి నుంచి అనగాని సత్యప్రసాద్ అనేటువంటి ఒక బీసీ అభ్యర్థి గెలవడం జరిగింది. అట్లానే కాదు, 1985లో ఈ రాష్ట్రం మొత్తం కూడా టీడీపీ హవా నడిచినప్పుడు గుంటూరు నగరంలో గుంటూరు వెస్ట్ నుంచి ఆనాడు ఒక బీసీ అభ్యర్థి అయినటువంటి చెదలవాడ జయరాంబాబు గారు అనే వ్యక్తి గెలవటం అనేటువంటి జరిగింది. అంతేకాకుండా 1999లో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ హవా ఉంది. అటువంటి సమయంలో కూడా ఒక గురజాల నియోజకవర్గం తీసుకుంటే ఒక బీసీ అభ్యర్థి అతి సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి జంగా కృష్ణమూర్తి గారు అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలవడం జరిగింది. కాబట్టి వీళ్ళు బీసీలకి ఇవ్వడానికి ఏదో వంక పెట్టేసి గెలుపు గుర్రాలని వంక పెడుతున్నారు. కానీ బీసీలకి సీట్లు ఇచ్చినట్లయితే తప్పకుండా అద్భుతమైనటువంటి విజయాలు సాధించగలరనేది విశ్వాసం ఉంది. మనందరికీ తెలుసు, గత ఎక్కువ కాలంగా తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి కూడా బీసీలు ఎక్కువగా తెలుగుదేశం పార్టీతోటి ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అనేక తప్పిదాల వల్ల 2019లో అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం జరిగింది. ఎప్పుడైతే బీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మొగ్గు చూపారో ఎన్నడూ లేనంత విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 49% మించి ఓట్లు రావటం జరిగింది. అదేవిధంగా ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ భయంకరమైనటువంటి ఓటమి చవిచూసినటువంటి పరిస్థితి. కాబట్టి బీసీల యొక్క అండ లేకుండా కూడా ఏ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. కనుక ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి విన్నవించేది ఏంటంటే బీసీలకు ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి 7 సెగ్మెంట్లో 3 సీట్లు అనేది కనీసం 3 సీట్లు బీసీలకు కేటాయించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా వారికి మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఇటీవల ప్రకటించినటువంటి లిస్టులో గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం సంబంధించినటువంటి 7 సెగ్మెంట్లో 5 సీట్లకి అభ్యర్థులను ప్రకటించారు. వాటిల్లో ఇంకా మిగిలినవి కేవలం 2. అందులో ఒకటి తీసుకుంటే గుంటూరు వెస్ట్, రెండోది గుంటూరు ఈస్ట్. గుంటూరు ఈస్ట్లో 99% ముస్లిం సోదరులకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక మిగిలినటువంటి గుంటూరు వెస్ట్ నియోజకవర్గాన్ని తప్పనిసరిగా ఒక బీసీ అభ్యర్థికి కేటాయించకపోయినట్లయితే ఒక తీవ్రమైనటువంటి వ్యతిరేకత చెబుచెడవలు వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అదే కాకుండా 2019 రిజల్ట్స్ కనుక మనం విశ్లేషణ చేసినట్లయితే గుంటూరు పార్లమెంట్లో దాదాపు 7 సీట్లలో 6 సీట్లు వైసీపీ గెలిచింది. కేవలం ఒక్క సీటు టీడీపీ గెలిచినటువంటి పరిస్థితి. కానీ గుంటూరు పార్లమెంటు నియోజకవర్గాన్ని టీడీపీ గెలవగలిగింది. దానికి కారణం ఏంటంటే గుంటూరు పార్లమెంటు నియోజకవర్గంలో ఆనాడు
జనసేన పార్టీ తరపున ఒక బీసీ అభ్యర్థి అయినటువంటి శ్రీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి ఇక్కడ పోటీ చేయటం వల్ల వైసీపీకి పడవలసినటువంటి బీసీ ఓట్లన్నీ కూడా ఆ రోజు అదృష్టం కొద్దీ టీడీపీ గెలవడం జరిగింది. కాబట్టి బీసీలను తక్కువ అంచనా వేయకండి. బీసీలను కనుక మీరు తక్కువ అంచనా వేసినట్లయితే మళ్ళా 2019లో వచ్చినటువంటి రిజల్ట్సే పునరావృతం అవుతాయని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వారికి తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ వారు చెప్తున్నటువంటి గెలుపు గుర్రాలనే దానికి ప్రామాణికత ఏంటి? గత ఎన్నికల్లో హేమాహేమీలైనటువంటి మంత్రులుగా చేసినటువంటి కోడెల శివప్రసాద్ గారు, ప్రత్తిపాటి పుల్లారావు గారు, ఆ తర్వాత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళు హేమాహేమీలు కూడా ఓడిపోవడం జరిగింది. కాబట్టి గెలుపు గుర్రాలనే దానికి మీరు చెప్పేదానికి నిర్వచనంలో ఎటువంటి ప్రామాణికత లేదు. ఇంకొక విషయం ఏంటంటే బీసీలు ఆర్థికంగా ఈ బలహీనంగా ఉన్నారంటారు. వాస్తవంగా మీరంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే ఇవాళ అక్రమంగా ఎన్నికల చట్టాన్ని నిబంధనలను ఉల్లంఘించి ఇవాళ ఓట్ల కొనుగోలు జరుగుతుంది. నిజమే, వీళ్ళు అక్రంగా ఇప్పుడు బీసీలు ఎవరు కూడా అక్రంగా సంపాదించలేదు, అక్రంగా కూడబెట్టలేదు. కాబట్టి వీళ్ళు 100 కోట్లు ఖర్చు పెట్టేసి ఓట్లు కొనే పరిస్థితిలో ఏ ఒక్క బీసీ కూడా లేని పరిస్థితి. కాబట్టి బీసీలు ఓట్లు కొనలేరు కాబట్టి వీళ్ళు ఓడిపోతారనే భ్రమలు మీకు వద్దు. వాస్తవంగా ప్రజలు కేవలం డబ్బు చూసి ఓట్లు వేయరు. కేవలం డబ్బు చూసి ఓట్లు వేసినట్లయితే గతంలో కూడా గత ఎన్నికల్లో కూడా టీడీపీ అధికారంలో ఉన్నటువంటి టీడీపీ బాగానే ఖర్చు పెట్టింది, కానీ ఎందుకు గెలవలేదు? అట్లానే 2014 ఎన్నికల్లో తీసుకుంటే ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఓడిపోయినటువంటి పరిస్థితి. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు డబ్బు ఖర్చు పెట్టలేదా? కాబట్టి డబ్బుని ప్రామాణికంగా తీసుకోబాకండి. డబ్బును ప్రామాణికంగా తీసుకుంటే నిజంగా డబ్బున్నోళ్ళే గెలవాలి. అనేక చోట్ల అనేక ఎన్నికల్లో సామాన్యమైనటువంటి అభ్యర్థులు, పేద కుటుంబాల నుంచి వచ్చిన అభ్యర్థులు గెలిచినటువంటి ఉదాహరణలు మనకి కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఎప్పుడు కూడా గెలుపు గుర్రాలని చెప్పేసి డబ్బున్నోడికే సీట్లనే ఫార్ములాను మీరు ఎత్తేసి జనబలం ఉన్న వాళ్ళకి మీరు సీట్లు ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. మనం ఇంకొక ఉదాహరణ చూసినట్లయితే దేశ రాజధానిలో ఇప్పటికి 3 సార్లు కేజ్రీవాల్ గెలవడం జరిగింది. ఒకవైపు పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తిగా బీజేపీ 7కి 7 సీట్లు గెలుస్తున్నా కూడా అసెంబ్లీ సీట్లకు వచ్చేసరికి ఏమాత్రం గెలవలేని పరిస్థితి. ఒకసారి 70 సీట్లకి 3 సీట్లు, మరొకసారి 70 సీట్లకి కేవలం 8 సీట్లు మాత్రమే బీజేపీ గెలవలేని పరిస్థితి చూసాం. కాబట్టి ఇక్కడ ప్రజలు సమర్థులు, ఏ వ్యక్తి సమర్థవంతమైన వ్యక్తి, ఏ వ్యక్తి మంచి వ్యక్తి, ఎవరు పరిపాలన సక్రమంగా చేయగలుగుతారనేది మాత్రం ఆలోచిస్తారు, కానీ కేవలం డబ్బునే ప్రామాణికం చేసుకుంటారనేది ఇది పూర్తిగా తప్పు. ఎందుకంటే బీజేపీ కన్నా ఖర్చు పెట్టగలిగినటువంటి పార్టీ ఈ దేశంలో ఏదీ లేదు. అటువంటి పరిస్థితిలో అటువంటి బీజేపీని ఢిల్లీలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు చిత్తుగా ఓడించిన సంగతి కూడా మనందరికి కూడా తెలిసినటువంటి విషయమే. మనం ఇక్కడ గుంటూరు యొక్క చరిత్ర తీసుకున్నట్లయితే 1985లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పూర్తి హవా నడిచినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో గుంటూరు నగరంలో ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి చదలవాడ జయరామబాబు గారు అనేటువంటి వ్యక్తి ఈయన యొక్క హవాని టీడీపీ యొక్క హవాని తట్టుకొని ఒక బీసీ వ్యక్తి గుంటూరు గడ్డ మీద గెలిచినటువంటి చరిత్ర ఆయనకుంది. కాబట్టి ఇక్కడ ప్రజలు బీసీలకి ఇచ్చినట్లయితే గుంటూరులో గెలిపించడానికి ఎప్పుడు కూడా ఇక్కడ కులము మతం అవి కాకుండా అది బీసీ వర్గాల నుంచి వచ్చినటువంటి అభ్యర్థులకి గెలిపించినటువంటి చరిత్ర అనేక సార్లు గుంటూరులో ఉందని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. అట్లానే 2004లో ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చినటువంటి వెంకట్రావు అనే వ్యక్తి కూడా ఇక్కడ గెలిచినటువంటి చరిత్ర ఉంది. సామాన్య కుటుంబం, అతి తక్కువ ఆ కులానికి సంబంధించినటువంటి ఓటర్లు కూడా చాలా తక్కువ ఉన్నారు, అయినా కూడా గుంటూరులో విజయం సాధించడం జరిగింది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ ఒక సరి అయినటువంటి బీసీ అభ్యర్థికి గుంటూరు వెస్ట్ నియోజకవర్గాన్ని కేటాయించవలసిందిగా కోరుచున్నాను. వాస్తవంగా ఏమంటే ప్రజలు వీళ్ళు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి తీసుకుంటున్నారు, కానీ డబ్బులు ఇవ్వకపోతే ఓట్లు వేయని పరిస్థితి ఏమి ఉండదు. ఒకరికొకరు ప్రతి అభ్యర్థి పోటీపడి డబ్బు ఖర్చు పెడుతున్నారు. మనం చూసాం దేశ రాజధానిలో ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఏమాత్రం డబ్బు ఖర్చు పెట్టకుండా గెలిచినటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు డబ్బుల కోసం ఓట్లు వేయరు, ప్రజల్లో నిజాయితీ ఉంది.
వాళ్ళకేంటంటే వీళ్ళ మీద ఆశ లేవు కాబట్టి వీళ్ళు రేపు గెలిచినా కూడా ఏమి చేయరు, మాకు మంచి ఏం చేయరు, ఏదో వచ్చినటువంటి ఈ 1000 రూపాయలు 2000 రూపాయలు ఇప్పుడే లాగేసుకుందామనే ఒక ఆలోచన ఇవాళ ప్రజల్లో కలుగుతుంది. కానీ వీళ్ళు సక్రమంగా పరిపాలిస్తారనుకుంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో బీసీలు ఒక ప్రత్యామ్నాయ పార్టీ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో 2009లో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టడం జరిగింది. ఆ రోజు అనేక మంది బీసీలు దానికి సపోర్ట్ చేశారు. అయితే ఆనాడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి హవా నడుస్తున్నటువంటి పరిస్థితి. అయితే వేరే అదరు పార్టీస్కి మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఆ రోజు. అయినప్పటికీ కూడా చిరంజీవి గారికి దాదాపు ప్రజారాజ్యం పార్టీకి 15-16% ఓట్స్ ఆ రోజు రావడం జరిగింది. అవన్నీ కూడా అక్కడ ఆ టైంలో ఎవరు కూడా ప్రజారాజ్యం తరఫున డబ్బు ఖర్చు పెట్టి ఓట్లు తెచ్చుకున్న వాళ్ళు ఎవరు లేరు. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వేసినటువంటివి ఇవే అవన్నీ కూడా. కాబట్టి ప్రజలు మంచి రాజకీయాలు, మంచి భవిష్యత్తు, మన రాష్ట్రానికి మంచి భవిష్యత్తు కల్పించేటువంటి నాయకుడు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ ప్రజలు తప్పకుండా డబ్బులు ఆశించకుండా కూడా వాళ్ళని గెలిపించేటువంటి అవకాశం ఉందని చెప్పేసి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. అంటే బీసీ కులగణన, యాక్చువల్గా బీసీ కులగణన అనకూడదు దీన్ని, కుల జనగణన. ఎందుకంటే క్యాస్ట్ సెన్సెస్ ఒక బీసీల కులాలే లెక్కించడం అనేది కరెక్ట్ కాదు. మొత్తం ఈ సమాజంలో ఏ కులం ఎంత, మన భారతదేశ సమాజమే కుల ఆధారితంగా నిర్మితమైనటువంటిది. కాబట్టి ఏ కులం ఎంతవరకు అభివృద్ధి చెందింది, ఎవళ్ళు ఏ కేటగిరీలో ఉండాలి, ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే కులాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం అనేది అవసరం. అట్లాంటిది ఇవాళ భారతదేశంలో బీహార్ మొట్టమొదటిసారిగా కుల జనగణన జరిపి వాళ్ళు పూర్తి డేటాను బయట ఇవ్వడం జరిగింది. అయితే మన రాష్ట్రంలో వచ్చేసరికి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, రెండు కూడా ఒకే పద్ధతిలో ఉన్నాయి. ఇవాళ వీళ్ళు స్పష్టంగా పైకి వీళ్ళు కుల జనగణన చేయాలని చెప్తున్నారు, కానీ ఈ రెండు పార్టీలకు కూడా కుల జనగణన గురించి చిత్తశుద్ధి ఏమాత్రం లేదని నాకు అనిపిస్తుంది. ఇవాళ ఎప్పుడో నవంబర్లో మొదలు పెడతా ఉన్నారు. నవంబర్ పోయింది, డిసెంబర్ పోయింది, జనవరి పోయింది, ఇవాళ ఫిబ్రవరి వచ్చింది. ఇప్పుడు కూడా ఆ కుల జనగణన అనేది ఈ రాష్ట్రంలో పూర్తి కాలేదు. అది అసలు ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. ఈలోపు ఎలక్షన్ కోడ్ వస్తుంది. కాబట్టి ఇది జస్ట్ ఏంటంటే కంటి తుడుపు చర్యగా చేస్తున్నారు తప్ప వీటిలో ఏమాత్రం ఈ పాలకవర్గ పార్టీలకి చిత్తశుద్ధి ఉన్నట్టు నాకైతే కనిపించడం లేదు. ఉత్తర భారతదేశం తీసుకున్నట్లయితే అక్కడ 1960s ఆ ప్రాంతం నుంచి కూడా బీసీలు సోషలిస్ట్ భావజాలంతో ఆర్గనైజ్ అవ్వడం జరిగింది. దానివల్ల మొట్టమొదటిసారిగా ఉత్తర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని మొట్టమొదటిసారిగా ఓడించింది బీహార్లో. ఆనాడు కర్పూరి ఠాగూర్ బీహార్కి మొట్టమొదటిగా కాంగ్రెసేతర ముఖ్యమంత్రి అవడం జరిగింది. ఆయన అతి సాధారణమైనటువంటి కుటుంబంలో ఒక బార్బర్ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన సంపన్నుడు కాదు, చాలా పేదవాడు. ఒక ఐడియాలజీ, వాళ్ళకొక సామ్యవాద, ఇప్పుడు సోషలిస్ట్ భావజాలం ఉంది. ఆ భావజాలాన్ని ప్రజల్లో తీసుకెళ్ళి ఆనాడు ఉన్నటువంటి హేమాహేమిల్ని కూడా ఓడించి ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి అక్కడ బీహార్లో ముఖ్యమంత్రి కావడం జరిగింది. అట్లనే బీహార్ ప్రక్కనే ఉన్నటువంటి యూపీలో ఒక టీచర్గా ఎదిగి వచ్చినటువంటి ములాయం సింగ్, అట్లానే ఒక అతి సాధారణ పేద కుటుంబంలో పుట్టినటువంటి మాయావతి, వీళ్ళిరువురు కూడా అక్కడ ముఖ్యమంత్రులు కావడం జరిగింది. అక్కడ వాళ్ళు ఒక ఐడియాలజీ కోసం ప్రయత్నించారు. ఆ భావజాలాన్ని బహుజన సమాజ్ పార్టీ బహుజన వాదాన్ని తీసుకొచ్చింది. అట్లానే సమాజ్వాదీ పార్టీ సోషలిస్ట్ భావజాలంతో అవి రెండు కూడా ఒక ఐడియాలజీతోటి పనిచేయటం వల్ల వాళ్ళ ప్రజల యొక్క మన్ననలు పొందగలిగారు, అక్కడ ముఖ్యమంత్రులు కాగలిగారు. అయితే ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ రెండు ప్రధానమైనటువంటి పార్టీల్లో ఇక్కడ ఒకవైపు రెండు కూడా ప్రాంతీయ పార్టీలు అయిపోయి ఒక్కొక్క ప్రాంతీయ పార్టీ ఒక ప్రధానమైన కులానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. కాబట్టి మిగతా థర్డ్ ఆల్టర్నేటివ్ లేని పరిస్థితి ఇక్కడ ఉంటే ఇక్కడ బీసీలో ఆర్థికంగా ఉన్నవాళ్ళు లేరు. కాబట్టి బీసీలు ఏంటంటే ఈ రెండు పార్టీల మధ్య విడిపోవటం వల్ల థర్డ్ ఆల్టర్నేటివ్ లేని పరిస్థితిలో అంటే ఎంతో కొంత కాపు సామాజిక వర్గం నుంచి ఎవరైనా వస్తారని చెప్పేసి ఆశగా బీసీలు ఎదురు చూసినటువంటి పరిస్థితి గతంలో మనం చూసాం. అది అయితే ఏంటంటే చిరంజీవి గారు వచ్చారు, అది విఫలమైంది. ఆ తర్వాత
పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ పెట్టారు. అయితే ఆ పార్టీకి ఒక దిశ నిర్దేశం ఏం కనిపించట్లేదు. ఏదో ఒకటి ఉన్న పార్టీని ఓడించడం, ఇంకో పార్టీని తీసుకురావటం తప్ప మేము అధికారం రావాలనేటువంటి ఒక తృష్ణ, ఒక కృషి ఆ పార్టీలో ఏమాత్రం లేని పరిస్థితిలో ఇవాళ బీసీలకి ఏంటంటే ఒక గట్టి నాయకుడు, ఒక మాస్ సపోర్ట్ ఉన్నటువంటి నాయకుడు కానీ లేని పరిస్థితుల్లో బీసీలు ఏంటంటే ఈ రెండు ప్రధాన పార్టీలో ఏదో ఒక వైపు మొగ్గు చూపాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ రెండు ప్రధాన పార్టీలో ఏ పార్టీ అయితే బీసీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందో ఆ పార్టీలకి ఆయా పార్టీని గెలిపించేదానికి బీసీలు ఉన్నారు తప్ప ఇవాళ సొంతగా బీసీలు తన కాళ్ళ మీద వారు బీసీలు తమ కాళ్ళ మీద తాను నిలబడి వచ్చే పరిస్థితి ఈరోజు కనిపించడం లేదు. ఇది ఇంకా కొంత సమయం పట్టే పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టింది. వాస్తవంగా సంక్షేమ కార్యక్రమాలు అవసరమైన వాళ్ళకి ఇవ్వటం అనేది చాలా అవసరం, తప్పకుండా అవసరం ఉంది. అయితే అవసరం ఉన్నా లేకపోయినా సంక్షేమ కార్యక్రమాల పేరుతోటి అందరికీ ఇవ్వటం వల్ల ఏదంటే ఆ యొక్క నిధులు తప్పకుండా దుర్వినియోగం అయిపోతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇవాళ మనం చూసినట్లయితే ఏ పిల్లలైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారో వాళ్ళకి లబ్ధి పొందే విధంగా అమ్మఒడి కానీ అటువంటి పథకాలన్నీ కూడా వాళ్ళకి చెందితే నిజంగా అది చాలా ఉపయోగపడేది. అయితే అట్లే కాకుండా ఇవాళ కాన్వెంట్లో చదువుకునే పిల్లలకి ఇంకా ఎంత మోడర్న్ స్కూల్స్లో చదువుకునే పిల్లలకు కూడా ఇవాళ ఇవ్వటం వల్ల నిధులు ఎక్కువ ఖర్చు అవుతున్నాయి కానీ దానివల్ల ఫలితం లేని పరిస్థితులు ఉన్నాయి. అట్లా ఇంకోటి ఏంటంటే నిధులు బాగానే విద్యమైన మన రాష్ట్ర ప్రభుత్వం నిధులు బాగానే ఖర్చు పెడుతుంది, కానీ అవి ఎంతవరకు సద్వినియోగం అవుతున్నాయో వీళ్ళు పట్టించుకునే పరిస్థితులు ఉంది. అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే బిల్డింగ్స్ అయితే చాలా వరకు ఇంప్రూవ్ అయినాయి, కానీ ఎడ్యుకేషన్లో క్వాలిటీ రోజు రోజు పడిపోతూ ఉన్నది. ఎందుకంటే మనం నీట్ ఎగ్జామ్స్ ఇవి తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ నుంచి క్వాలిఫై అవుతున్నటువంటి విద్యార్థుల సంఖ్య ప్రతి సంవత్సరం పడిపోతూ వస్తుంది. కాబట్టి మిగతా రాష్ట్రాల్లో ఇంతకన్నా పర్ఫార్మెన్స్ బాగుంది. రాజస్థాన్ కానివ్వండి, ఈవెన్ యూపీ అట్లాంటివి కూడా ఆంధ్రప్రదేశ్ కన్నా కూడా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి నీట్ వాటిలో. మన ఇక్కడేంటంటే నీట్ అనగానే ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత 10th క్లాస్ తర్వాత కేవలం ప్రైవేట్ ఎడ్యుకేషన్ తప్ప ప్రభుత్వ ఎడ్యుకేషన్ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. 10th క్లాస్ చదివిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు చైతన్య కాలేజీ కానీ నారాయణ కాలేజీ కానీ చూడాల్సినటువంటి పరిస్థితి తప్ప ఎక్కడో కూడా ఇవాళ సామాన్యులు అట్లా లక్షలు ఖర్చు పెట్టుకోలేని అనేక మంది పిల్లలు చదువులు మానేసే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఇవాళ అది కాక అక్కడ నారాయణ కానివ్వండి చైతన్య కానీ వెళ్తే అక్కడ కూడా ఏం చేస్తున్నారంటే ఇలా గ్రేడింగ్ చేసేసి కొద్దిగా మోస్ట్ మెరిటోరియస్ స్టూడెంట్స్ని కొన్ని సెక్షన్ చేసి వాళ్ళకి మంచి క్వాలిఫైడ్ టీచర్స్ని క్వాలిఫైడ్ లెక్చరర్స్ని వాళ్ళకి పెడుతున్నారు. మిగతా వాళ్ళందరికీ ఏంటంటే వీళ్ళకి సీట్లు వచ్చినా రాకపోయినా ఏమైనా కూడా మాకు పర్వాలేదు, మాకు టాప్ ర్యాంక్స్ వస్తే మేము గొప్ప గొప్ప అడ్వర్టైజ్మెంట్లు వేసుకుంటాము, దాన్ని చూసి ఈ జనాలంతా కూడా మాయ మాటలతోటి మా వైపు వస్తారని చెప్పేసి వాళ్ళకు నమ్మకంతో కొద్ది సెక్షన్స్కి మాత్రమే మనం చూసినట్లయితే టాప్ 1000 ర్యాంక్స్లో ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి విద్యార్థులు ఎక్కువ మంది ఉంటున్నారు. అదే 50,000 ర్యాంక్స్ దగ్గర తీసుకున్నట్లయితే చాలా తక్కువ మంది. నేషనల్ లెవెల్లో తీసుకుంటుంటే జస్ట్ 3% మాత్రమే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఉంటున్నారు. ఇది చాలా మన పాపులేషన్ కన్నా కూడా చాలా తక్కువ. కాబట్టి మన స్టాండర్డ్స్ మిగతా దేశం సగటు యావరేజ్గా తీసుకుంటే చాలా పడిపోయినాయి అని చెప్పేసి, విద్యా ప్రమాణాలు చాలా పడిపోయినాయి అని చెప్పేసి ఈ సందర్భం తెలుస్తుంది. కాబట్టి ప్రభుత్వం కేవలం మౌలిక సదుపాయాలు కలుగు చేస్తున్నారు, చాలా మంచిది. మౌలిక సదుపాయాలతో పాటు క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా అవసరం. దాని పట్ల కూడా ప్రభుత్వం శ్రద్ధ పెడితే చాలా బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం. ఇప్పుడు అతి చిన్న దేశాల నుంచి కూడా అనేక మంది నోబెల్ ప్రైజులు సంపాదించినటువంటి దృష్టాంతాలు మనం చాలా చూసాం. అయితే మన భారతదేశంలో, ఇంత పెద్ద దేశంలో, దాదాపు 140 కోట్ల ఉన్నటువంటి భారతదేశంలో మనకు అటువంటి నోబెల్ ప్రైజులు రావటం అనేది ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ వీటిల్లో మనకు రావటం జరగట్లేదు. ఇక్కడ ఏంటంటే ప్రతిదీ కూడా వ్యాపార దృక్పథంతో చూస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒక రీసెర్చ్కి ఏంటంటే చాలా ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రభుత్వం. కాబట్టి ఫలితం కోసం ఆశించకుండా ముందు ఖర్చు పెట్టాలి. కానీ మన ప్రభుత్వాలు ఏవి కూడా దానికి రీసెర్చ్ గురించి ఎప్పుడు కూడా వీళ్ళు ఖర్చు పెట్టే పరిస్థితి ఇక్కడ మన రాష్ట్రంలో, మన దేశంలో లేదు. దానివల్ల ఏంటంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి మేధావులంతా కూడా మా అయితే విదేశాల్లో వెళ్ళి
వాళ్ళు అక్కడ చేయగలుగుతున్నారు తప్ప ఇక్కడ వాళ్ళకి తగినటువంటి గుర్తింపు కానీ ప్రాధాన్యత కానీ లేని పరిస్థితుల్లో ఇక్కడ మనకి అటువంటి అవకాశాలు లేకుండా పోయినాయి అనమాట. నోబెల్ ప్రైజ్లో వచ్చేటువంటి అవకాశాలు లేకుండా పోతున్నాయి. కాబట్టి ప్రభుత్వాలు ఏంటంటే రీసెర్చ్ గురించి కూడా, ఇంకోటి ఏంటంటే ఇవాళ బీజేపీ ప్రభుత్వం వచ్చినాక సైన్స్ గురించి మరింత మరింత వెనక్కి తీసుకెళ్తున్నట్టు పరిస్థితి చూస్తున్నాం. మహా అయితే వీళ్ళు ఆవు పేడ గురించి, ఇంకా ఆవు మూత్రం గురించి, వీటి గురించి చెప్తున్నారు తప్ప నిజమైన సైన్స్ పోయి సూడో సైన్స్ ఇవాళ వాట్సాప్ గ్రూపుల్లో విచ్చలవిడిగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇవంతా కూడా ఏంటంటే ఒక విధంగా తిరోగమన దిశలో ఉన్నాం. సైంటిఫిక్గా మనం ఏంటంటే తిరోగమన దిశలో ఉన్నామని చెప్పేసి చెప్పవచ్చు.